ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఎవరు జెండా ఎగురుద్ది అంటారు? ముఖ్యంగా టీడీపీనా వైసీపీనా? వైసీపీకి ఛాన్సే లేదు. ఎందుకంటే వాడు ఏం చేశాడో ప్రజలందరికీ తెలుసు. కానీ ఏదో దాని మీద రాయేస్తే మొఖాన పడిద్ది అన్నట్లుగా జనాలు కామ్గా ఉన్నారు. అంతేగాని జనం ఓట్లే ఉన్నాయండి వాడికి. ఇంతకుముందు 39% ఏవో ఉన్నాయన్నారు. ఇప్పుడు 30%, 25% కూడా లేవు. ఉన్నోళ్ళు సరిపోతా ఉన్నారు. వాళ్ళ లీడర్సే వెళ్ళిపోతున్నారు. సార్ కానీ ఇంతమంది జనం వస్తున్నారు కదా, ఇంకొక మీటింగ్ పెడితే వాళ్ళంతా ఎవరంటారు? అందరూ 500 క్యాష్, ఒక బిర్యానీ పొట్లం వాళ్ళే. అది ఆ రోజు ఏ రోజు ఇకపోతే ఆ రోజు ఉండరు. తర్వాత వైసీపీ లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఒక్కొక్క ఆర్డర్ అనమాట. మీ మండలం నుంచి మాకు ఇంతమంది రావాలి, రాకపోతే నీకు లేదు. ఆ విధంగా వాళ్ళని బెదిరించి ఎక్కడి నుంచో తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు మొన్న జరిగింది ఆడ రైతులు ఇదని, ఆడెవరన్నా అక్కడ వాళ్ళు ఉన్నారా? ఎవ్వరు లేరు. మొత్తం ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళందరూ. అది అందరికీ తెలుసు క్లియర్గా. కానీ జగన్ మళ్ళీ జెండా ఎగరేస్తాడు అని చెప్తున్నాడు. అంటే 2029లో ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎవరికి రాసి పెట్టిందంటే డెఫినెట్గా చంద్రబాబుకే రాసి. చంద్రబాబు నాయుడు సమస్యలు రాదు. ఎందుకంటే ఇప్పుడు వాడు వస్తే ఏం దొరుకుతుంటే కానీ మేలు చేయడం ఏం జరగదు కదా. గత 5 సంవత్సరాలు నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని తీసుకొచ్చాడు. వాడి స్లోగన్ ఏంటి? నేను వస్తే సారాయి అనేది ఉండదు, మొత్తం బ్యాన్ చేస్తానన్నాడు. కానీ ఆ మొత్తం ఎత్తేసి వాడు సొంత ఫ్యాక్టరీలు పెట్టి అమ్ముకొని పెద్ద స్కామ్లో ఇరుక్కున్నాడు. అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ దాదాపు 10 మంది 15 మంది లోపల ఉన్నారు. ఫైనల్గా ఈడు కూడా వెళ్తాడు ఆ కేసులో. జగన్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఈ 3 ఏళ్లలో? ఈ 3 ఏళ్ళు అంటే మోడీ, అమిత్ షా ఉన్నంతకాలం కష్టం సార్. ఎందుకు సార్? ఎందుకంటే వాడికి కొమ్ము కాస్తున్నారు బాగా వాళ్ళు. కానీ ఉన్నది వీళ్ళు కూడా టీడీపీ పార్టీ కదా, మోదీ వాళ్ళు. టీడీపీ పార్టీ. కానీ వాళ్ళిద్దరి పరిస్థితి అది. ఎందుకంటే వాడు బాగా వాళ్ళకి కావాల్సిందంతా అందిస్తున్నాడు. ఎక్కడికి జరిగినా ఫండింగ్ పెడుతున్నాడు. వాళ్ళు వదులుకోలేరు కదా అది. జగన్ కానీ మరి టీడీపీతో పొత్తు ఉంది కదా. పొత్తే అది పొత్తే. అంటే ఎలాగే ఈ పొత్తే ఆ పొత్తే. ఇన్కమ్ పొత్తు ఒకటి, రాజకీయ పొత్తు ఒకటి. అయితే జగన్ వెనకాల మోదీ ఉన్నాడు డెఫినెట్గా, అనుమానం లేదు అందులో. 100%. మోడీ కన్నా అమిత్ షా ముందు ఉన్నాడు. సార్ నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరు ఎవరు సీఎం అయ్యే అవకాశం? పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, నాకు అనుభవం లేదు, నేను ఇంకొంతకాలం అనుభవంగా నేర్చుకోవాలి, ఇప్పుడు సీఎం అనే పరిస్థితి ఆలోచించబాకండి, వాళ్ళనే ఉండండి, నేను ఇదే ప్రకారం నెక్స్ట్ చూస్తామని అన్నాడు. పవన్ కళ్యాణ్ చెప్పాడు, అది మనం చెప్పడం కాదు. మావిగన్న అంటే ఏంటి సార్? అది మావిగన్న మచిలీపట్నం అది అమరావతిలోదే, విజయవాడ అమరావతిలోదే, గుంటూరు అమరావతిలోదే. కాకపోతే అమరావతిని పెట్టకుండా నా పేరు పెట్టమనే వాడు జగన్ అని వచ్చి పేరు జీ అంటే జగన్ అని పెట్టమన్నాడు. అంతేగాని అదే క్యాపిటల్, అదే అమరావతి పేరు మీదనే క్యాపిటల్. సార్ ఇప్పుడు కూడా వార్నింగ్లు ఇస్తున్నాడు కదా సార్, దీని మీద ఏమంటారు? అంటే దానికి టీడీపీ నుంచి భయపడుతున్నారా జనాలు? అంటే మీరు ఇప్పుడు టీడీపీ అంటే ఏం లేదండి, వాళ్ళు విడిచిన వాళ్ళు జోలిపోతే అనవసరంగా మనం గెలుక్కున్నట్టు ఉంటుందని కామ్గా ఉంటుంది తప్పితే వాళ్ళు ఏం చేయలేక కాదు. ఏ పనైనా చేయొచ్చు వాడు చేసినట్లు. కానీ చేస్తే వాడికి వీడికి తేడా ఏముంది? ఏం లేదు కదా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దిశగా అడుగేయడానికి ముఖ్యమైన నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. అది ఎవరినైనా చిన్నపిల్ల పాలు దగ్గర పిల్లలని చెప్తారు.